హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్ మెయిన్ లీడ్స్ లో ఫ్రెండ్షిప్ కథాంశంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన మూవీ సలార్. 2 పార్టులుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం, హౌస్ఫుల్ కావడం కూడా జరిగిపోయింది. కాగా ఈ చిత్రం ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ RRR రికార్డ్ ని బ్రేక్ చేసిందంట. అది ఏ విషయంలో తెలుసా? సలార్ తెలుగు టెలివిజన్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుందట. ఇందుకోసమే దాదాపు 22 కోట్ల వరకు ఖర్చు చేసిందట. తెలుగులో ఇంతటి భారీ స్థాయికి ఒక సినిమాని కొనుగోలు చేయడం ఇదే తొలిసారట. గతంలో RRR టీవీ రైట్స్ ని అన్ని భాషలకు కలిపి 25 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు అదే హైయెస్ట్. కానీ ఇప్పుడు సలార్ ఒక్క తెలుగులోనే 22 కోట్లకు అమ్ముడుపోవడం సంచలన రికార్డ్ అని పేర్కొంటున్నారు. డిజిటల్ రైట్స్ కూడా కలుపుకొని సలార్ సినిమా 350 కోట్ల బిజినెస్ చేసిందట. RRR చిత్రం అప్పట్లో 325 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. ఈ విషయంలో కూడా సలార్ RRR రికార్డ్ ని బ్రేక్ చేసినట్లు అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ వార్తని రెబల్ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. మరి రిలీజ్ తర్వాత కలెక్షన్స్ తో ఎలాంటి రికార్డ్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే రాజమౌళితో సలార్ మూవీ టీం చేసిన ఇంటర్వ్యూ రిలీజ్ అయింది. ఈ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ KGF సినిమాలో పోలిస్తే ఈ చిత్రంలో డ్రామా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే KGF సలార్ మధ్య ఎటువంటి కనెక్షన్ లేదని తేల్చి చెప్పేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ సెట్స్ లో జరిగిన విషయాలు, ప్రభాస్ ఫుడ్ విషయాలు, సినిమా స్టోరీకి సంబంధించిన విషయాలతో సరదాగా సాగింది. ఆ ఇంటర్వ్యూని మీరు కూడా చూసేయండి ఒకసారి.